హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ బోనాల్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి బోనాలు ఎలా చేసామో, అసలు ఎలా ఎంజాయ్ చేసామో అనేది ఫుల్ వీడియో ఉంటుంది. సో అందరూ చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. చాలా బాగుంటుంది. మేమైతే ఇలా చేసుకుంటాము, మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను, బాగున్నానా? బాగుంటే కామెంట్లో బాగుందని చెప్పండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఫైనల్గా ఇలా రెడీ అయ్యామన్నమాట. సో నేను ఫస్ట్ టైం సవరం వేసుకున్న, చాలా సిగ్గేస్తుంది బయటికి రావాలంటే. బాగుందన్నారు, అందుకనే ఉంచుకున్నాను. సో ఫైనల్గా ఇంకా బోనం అయితే తీసుకొచ్చేసిండు. ఇంకా గుడికి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో అందరం కలిసి, ఫ్యామిలీ అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఆడబిడ్డ అయితే బోనం ఎత్తుకుంది. సో నేను పక్కనైతే కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, అగరబత్తులు, పువ్వులు, వేపాకులు అయితే పట్టుకున్నాను అనమాట. మాకు ఇంటి నుంచి గుడికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే, ఎక్కువ ఉండదన్నమాట. సో పిల్లలు అందరం కలిసి అయితే గుడికి వెళ్తున్నాము. ఇంకా మనం బెల్లం శాఖ అని ఉంటుంది కదా, సో అదైతే మా చిన్నవాడు ఎత్తుకుందండి. ఆమె బోనం ఎత్తుకున్నట్టే చేస్తుందన్నమాట. ఒకరు లంగ పట్టుకోవాలా, ఒకరు ఆమెను పట్టుకోవాలా, ఆమె బోనం పట్టుకోవాలా. సో మమ్మీ అయితే పట్టుకుందనమాట. సో మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే అనమాట. సో పండగకి అయితే పిలిచిన మమ్మీ వచ్చేసింది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. గుడి అయితే చిన్నగా ఉంటుంది. సో అందరైతే ఇక్కడికే వచ్చి బోనం అయితే సమర్పిస్తారు. ఇంకా మేమైతే బెల్లం అన్నం చేసుకొని వచ్చినాము. అలాగే బెల్లం శాఖ, కళ్ళు దొరకలేదన్నమాట. సారీ అమ్మ. ఇంకా మొత్తానికైతే బోనం అయితే సమర్పించేసినాము. గుడి చాలా చిన్నగా ఉంటుంది. లైన్గా ఒకరి తర్వాత ఒకరమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలకైతే లంగా వేసిన, వాళ్ళు ఎంత క్యూట్గా, ఎంత అందంగా ఉన్నారంటే అంత బాగున్నారు. సో మొత్తానికైతే అమ్మవారి దగ్గర అయితే బోనం అయితే సమర్పించేసినాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎల్లమ్మ, పోషమ్మ అయితే అమ్మవార్లు ఉంటారనమాట. సో కరెక్ట్గా 5 ప్రదక్షిణాలు అయితే చేసినామన్నమాట. ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ దిగినామన్నమాట. పిల్లలు బోనం ఎత్తుకొని దిగిండ్రు. వాళ్ళకు ఒక సరదా, మేము కూడా ఎత్తుకుంటాము అనేసి వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి బోనం అయితే ఎత్తి ఫోటో తింపినామన్నమాట. సో అమ్మ వాళ్ళని చూడండి ఎంత బాగున్నారో, ఎల్లమ్మ పోషమ్మ అనమాట. సో మంచి జరుగుతుంది.
సో ఫైనల్గా ఇంకా బోనం అయితే అమ్మవారికి ఎక్కించిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. సో పిల్లలైతే అసలు మస్తు ఖుషి. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న ఆ బెల్లం అన్నం అయితే కొద్దిగా మేము కూడా తెచ్చుకున్నాము. సో ఇంటిలో పదార్థం తినాలి కాబట్టి ఇంకా వంట దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మా బావ ఇంకా మా హస్బెండ్ అయితే పూరీలు చేస్తున్నారు. ఇంకా బోటీ ఫ్రై, తర్వాత పూరీలు, ఇంకా చికెన్, ఆ తర్వాత మటన్, ఇంకా చికెన్ బిర్యానీ, అలాగే పెరుగు అన్నీ చేసుకున్నాం అనమాట. సో మంచిగా కడుపు నిండుగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాము. సో ఫైనల్గా అలాగే జరిగింది. ఇంకా పిల్లలందరికీ కూడా బెల్లమన్నం అయితే కొద్దిగా ఇచ్చినాము. ఆ తర్వాత ఇంకా మాడిబిడ్డ తిన్నది. ఆ తర్వాత ఇంకా నేను కూడా తిన్నా అనమాట. సో అందరు తినాలండి ఖచ్చితంగా. సో ఇక్కడైతే ఇంకా బోనాల పండుగ అంటే ఖచ్చితంగా మందు ముక్క ఈ రెండు ఉండాల్సిందే. సో ఇలా పెడుతున్నానని అనుకోకండి, తాగుతారు ఎప్పుడైనా అస్సలే అనుకోదు. ఫెస్టివల్స్ అప్పుడు మట్టుకే తాగుతారనమాట. సో ఇక్కడైతే ఇంకా మాడిబిడ్డ అయితే తినేస్తుంది. సో నేను కూడా తింటున్నాము. పిల్లలకు అందరికి పెట్టిన తర్వాత నేను మాడిబిడ్డ అయితే ఇద్దరం కలిసి తింటాము ఎప్పుడైనా సరే. ఇంకా మటన్ కానీ చికెన్ కానీ చాలా టేస్టీగా ఉంది. అలాగే చికెన్ బిర్యానీ ఇంకా టేస్టీగా ఉందనమాట. ఏ ఫెస్టివల్ అయినా మా హస్బెండే వంట చేస్తాడు. సో అంతా తిన్న తర్వాత ఇంకా మా కనిగానికి అయితే ఒక కోరిక పుట్టింది, నాకు పోతరాజు వేషం వేయి మమ్మీ అని అన్నాడనమాట. ఇంకా మా ఆడబిడ్డ అయితే తనకు వాటర్ కలర్స్ ఉన్నాయి మా ఇంట్లో, పిల్లలు పెయింటింగ్ వేసుకుంటారు కదా, సో అవి ఉన్నాయి. సో అవన్నీ ఇక పోతరాజు ఎట్లా ఉంటాడో అట్లా వేషం వేసిందనమాట. లైట్గా పసుపు అక్కడిక్కడ రుద్దింది. ఇంకా పిల్లగాడు ఎక్కువ తట్టుకోడు కదా అని ఎక్కువైతే ఏం రాయలేదండి. సో ఇంకా మా కన్నిగాడైతే ముద్దుగా ఉండకుండా చిన్న పోతరాజులకైతే రెడీ అయ్యిండు. చాలా అంటే చాలా బాగున్నాడు. సో వాడు వేసిన తర్వాత డ్యాన్స్ ఆడిండు, పోతరాజు పాటలు పెట్టడం అన్నమాట. ఇంకా మస్తు ఆడిండు, అందరిని కుట్టుడు చేసుడు. అయితే బయట తీసుకురాలేదు తీసుకురాలేదు అని చెప్పేసి ఇంకా ఇంకనే ఆడిపించడము. తర్వాత ఇంకా మా అన్న ఇంకా మా హస్బెండ్ అయితే బాగా బొమ్మలు అనమాట. వాళ్ళైతే పాటలు రెడీ చేసారు, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసారు.
డీజల్ పెట్టమంటే यामध्ये आहे 5000 सदाबहार. సో ఫైనల్గా మా ఇంట్లో బోనాల పండుగ మస్తు అంటే మస్తు జరిగింది. హ్యాపీగా ఎంజాయ్ చేసినాము, డ్యాన్స్లు ఆడినాము, కడుపు నిండా తిన్నాము, అందరం పిల్లలం పెద్దలం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము. మరి మీ ఇంటికాడ మీరు ఎట్లా చేసారో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే వీడియో ఇదనమాట. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ బోనాల్. మీ ఇంటికాడ బోనాలు కూడా అందరూ హ్యాపీగా చేసుకోండి. అలాగే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదము మీ పైన మా పైన అందరిపైన చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఇంతేనండి, ఉంటాను. హ్యాపీ బోనాల్ టు ఆల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.